అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బేసిక్గా మనం ఏదైతే సిరీస్ స్టార్ట్ చేస్తామని చెప్పాను విచ్ ఈస్ రిగార్డింగ్ ఆల్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇన్ ఇండియా, ఏవైతే ఫ్రెషర్స్కి కూడా భారీగా ప్యాకేజ్ చేయడంతో పాటు ఏ కంపెనీస్ అయితే ప్రతి ఫ్రెషర్కి ప్రతి జాబ్ సీకర్కి డ్రీమ్ కంపెనీస్గా ఉంటాయో అటువంటి ప్రతి కంపెనీ గురించి డీటెయిల్గా ప్రతిదీ వాళ్ళ వర్క్ కల్చర్, వాళ్ళ సిటీసీ, వాళ్ళ ప్రొఫైల్స్, వాళ్ళ రెజ్యూమ్ ఎలా ఉండాలి, వాళ్ళని అప్లై చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, ఆఫ్ క్యాంపస్ నుంచి అప్లై చేయొచ్చా, ఇవన్నీ పాయింట్స్ చెప్తాను చెప్పాను కదా. సో ఇవాళ ఈ వీడియోలో వీ విల్ డిస్కస్ దాట్ ఫర్ నన్ అదర్ దాన్ గూగుల్ అనమాట. సో గూగుల్ అని పేరు విన్న వెంటనే కూడా మీకు ఖచ్చితంగా ఒక మంచి మోటివేషన్ వస్తుంది, బికాస్ దట్స్ ఆ రేంజ్ ఆఫ్ కంపెనీ. మన ఇవాళ రోజుల్లో కెన్ యూ జస్ట్ ఇమాజిన్ వన్ డే వితౌట్ యూజింగ్ గూగుల్ ప్రొడక్ట్స్? డెఫినెట్లీ నాట్. కాబట్టి దాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ గూగుల్ మేక్స్ ఆన్ అస్ కదా. సో అందుకనే గూగుల్ అనేది ఇట్ హ్యాస్ దాట్ మచ్ స్టేటస్. అంటే ఇట్స్ జస్ట్ డ్రీమ్ కంపెనీ ఫర్ ఎవ్రీబడి, ఎనీ స్టూడెంట్. ఓకే, మీ డ్రీమ్ కంపెనీ ఏంటి, మీరు జాయిన్ అవుదాం అనుకున్నది అంటే ఫస్ట్ ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇట్ విల్ బీ గూగుల్, అవునా కదా? యా. సో దాని గురించి వాళ్ళు డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, ఒకవేళ మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్లో సాటిస్ఫైడ్గా లేరు, కొత్త జాబ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, ఆర్ మీరు ఫ్రెషర్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది, ఓకే, మీరు 18 years ప్లస్ కలిగిన వారు అనుకున్నప్పుడు మీకోసం అన్అకాడమీ వారి రీలెవెల్ ఒక మంచి అవకాశంగా మారచ్చు. మీరు వెళ్ళి ఏం చేయాలంటే వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ పోర్టల్లో వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ని అటెండ్ చేయాలి. సో బేసిక్గా దాంట్లో 3 రకాలు ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంటా, బ్యాక్ ఎండా, బిజినెస్ డెవలప్మెంటా, ఓకే. సో బేస్డ్ ఆన్ దట్ దిల్ బి 3 different types ఆఫ్ కేటగిరీస్. మీకు ఏ దాంట్లో స్కిల్ బాగా ఉంది అనుకుంటే దాంట్లోకి వెళ్ళి మీరు టెస్ట్లు ఇవ్వాలి. ఇండియాలో ఉన్న గుడ్ కంపెనీస్, ఓకే, మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, యా, ఈ అన్ని కంపెనీస్లో మీరు డైరెక్ట్గా ఈ ఎగ్జామ్లో మంచి స్కోర్ పొందితే డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు డైరెక్ట్లీ. ఓకే, యూ కెన్ గెట్ ద ఇంటర్వ్యూస్. సో మీకు ఏమవుద్ది అంటే అన్నెసరీ రౌండ్స్, అన్నెసరీ కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గుడ్ స్కిల్ ఖచ్చితంగా యూ విల్ బి గెటింగ్ హైయర్డ్. అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయన్నా ఈ కంపెనీస్ అంటే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ మీరు ఏదైతే చూస్తున్నారో దే ఆర్ ఆఫరింగ్ మోర్ దాన్ 15 lakhs per annum. కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్రెషర్కి మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ అనుకోవచ్చు అన్న ఇప్పుడు ఇది రాయాలి అంటే ఫీ ఎంత కట్టాలి? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు ఎప్పుడైతే నాకు స్కిల్ కరెక్ట్గా ఉంది, నేను వెళ్ళి రాయగలను, నేను వెళ్ళి అటెంప్ట్ చేస్తాను, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనుకున్నప్పుడు జస్ట్ పోర్టల్కి వెళ్ళండి అండ్ ఎగ్జామ్ రాయండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అగైన్ చెప్తున్నాను, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. కాబట్టి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఫ్రీ కాబట్టి వై టు టేక్ ఛాన్స్? ఖచ్చితంగా వెళ్ళండి, రాయండి, వస్తే వెళ్ళండి, కూడా రాకపోతే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. నెక్స్ట్ టైం మళ్ళీ బాగా రాయండి, ఎస్ ఆర్ నో. కాబట్టి డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఆ పోర్టల్కి వెళ్ళి ఏం చేస్తారు, ఖచ్చితంగా ఎన్రోల్ అయ్యి కైండ్ ఆఫ్ ఎగ్జామ్ రాయండి. అండ్ అన్న ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటికీ ఎవరికైనా జాబ్స్కి వచ్చాయా అంటే ఖచ్చితంగా నేను మీకు స్క్రీన్ చూస్తున్నాను సరే. సో దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ హ్యాడ్ గాట్ గుడ్ జాబ్స్ వయా రీలెవెల్ అనమాట. సో టాపిక్లోకి వెళ్ళిపోతే బేసిక్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ కల్చర్స్ ఎవరిది అంటే ఇట్స్ ఆఫ్ గూగుల్. మీకు క్యాంపస్లోనే మీకు కావాల్సిన ప్రతి క్విజిన్ ఫుడ్ ఉంటుంది, ఇట్స్ ఆల్ ఫ్రీ. మీకు ఏది కావాలంటే అది వెళ్ళి తినచ్చు. దే హ్యావ్ స్లైడ్స్, బేసిక్గా జారెడ్ బల్ ఉంటాయి సరే, అవి ఆఫీస్లో ఉంటాయి జస్ట్ టు గెట్ ఫ్రమ్ టాప్ ఫ్లోర్ టు బాటమ్ ఫ్లోర్. సో ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ ఇన్ గూగుల్. అదే కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ప్రొఫైల్లో ఆ యొక్క కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి గూగుల్లో, దెన్ ఇంటర్నల్గా మీకు ఎన్ని ప్రొఫైల్స్ మారాలనుకుంటే, ఎన్ని కైండ్ ఆఫ్ టీమ్స్ మారాలనుకుంటే, ఎన్ని కైండ్ ఆఫ్ చేంజెస్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఆల్ యువర్ చాయిస్. మీరు అవ్వచ్చు ఖచ్చితంగా. ఇంటర్నల్గా మీరు డిఫరెంట్ ఆపర్చునిటీస్ని మీరు కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ద వర్క్ కల్చర్ ఈజ్ రియలీ గుడ్. ద మెయిన్ థింగ్, మనం ఎప్పుడైనా ఒక కంపెనీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూసేది ఏంటి? వర్క్ కల్చర్ ఆబ్వియస్లీ చూస్తాం, బట్ వాట్స్ ద మెయిన్ థింగ్? ఆబ్వియస్లీ మనం అందరం చూసేది ఇట్ ఈస్ ద సిటీసీ. సో బేసిక్గా నేను కొంత రీసెర్చ్ చేసి జస్ట్ నంబర్స్ రాసుకున్నాను. సో ఐ జస్ట్ టెల్ దట్ యూ. బేసిక్గా గూగుల్ యొక్క సిటీసీ ఫర్ ఫ్రెషర్స్ ఈజ్ 31 lakhs. అన్న గూగుల్ అన్న 31 lakhs అయినా అంటే 31 lakhs ఈజ్ నాట్ అ స్మాల్ నంబర్. అది కాకుండా మిగతా కంపెనీస్, కొన్ని కంపెనీస్ ఇంకా చెప్తాను నేను రానున్న రోజుల్లో, అవి 40 lakhs 47 lakhs కూడా ఇస్తాయి. కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో మళ్ళీ మీకు మీ యొక్క సిటీసీ అనేది
ఆల్మోస్ట్ 15-17 లక్షలకి పడిపోతుంది. బికాజ్ ఓన్లీ వన్ టైం ఇస్తాయి అనమాట కంపెనీస్. బట్ గూగుల్ అలా కాదు, మీకు ఫస్ట్ ఇయర్ 31 lakhs, సెకండ్ ఇయర్ 31 lakhs. మీరు గూగుల్లో ఉన్నంతకాలం దట్ విల్ కంటిన్యూ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద సేమ్ ప్రొఫైల్. ఆబ్వియస్లీ ప్రమోషన్ వస్తే ఆ హైక్ ఇట్స్ అగైన్ డిఫరెంట్. సో ఈ 31 lakhsలో స్ప్లిటప్ ఎలా ఉంటుంది అంటే బేసిక్గా బేస్ వచ్చేసి 15 to 17 lakhs. సో మీరు జస్ట్ వెళ్ళి వచ్చినా సరే ఓకే, యువర్ బేస్ ఈజ్ 15 to 17 lakhs. ఓకే, అది కాకుండా మీకు షేర్స్ ఇవ్వబడతాయి. ఓకే, ఈ షేర్స్ కూడా ప్రతి ఇయర్ ఇవ్వబడతాయి. అండ్ అబౌట్ 9 lakhs rupees యొక్క షేర్స్ మీకు ప్రతి ఇయర్ గూగుల్ తరపు నుంచి ఇవ్వబడతాయి. అండ్ బోనస్ ఇట్ ఈస్ అబౌట్ 4 to 5 lakhs అనమాట ఎవ్రీ ఇయర్. అబౌట్ 4 to 5 lakhs బోనస్ అండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, కమింగ్ టు ద సైన్ ఆన్ బోనస్ అంటే మీరు జస్ట్ కంపెనీలో జాయిన్ అవుతున్నాం అని సైన్ ఇన్ చేయడానికి యూ ఆర్ గివెన్ 1.5 lakhs ఆఫ్ బోనస్. ఓకే, 1.5 lakhs జస్ట్ ఫర్ సైనింగ్ ఇన్. అండ్ టార్గెట్ బోనస్ అంటే మీకు మీ యొక్క టీంలో మీ పర్ఫార్మెన్స్ బాగుంది, ఖచ్చితంగా మీరు చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, యూ ఆర్ ద టాప్ పర్ఫార్మర్, యూ ఆర్ గెట్టింగ్ ద టార్గెట్స్ డెలివర్డ్ అనుకుంటే అగైన్ ద బోనస్ ఈజ్ ప్రెటీ హై అండి, 2.5 lakhs. ఓకే, సో ఈ విధంగా సిటీసీ ఈజ్ పర్ఫెక్ట్. ఏ ఫ్రెషర్కైనా గూగుల్ లాంటి కంపెనీ పర్క్స్ విచ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, విచ్ ఆర్ ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఆల్ ది సర్వీసెస్ అండి. మీరు ఏవైతే అనుకుంటారో దే ఆర్ ఆల్ ప్రొవైడెడ్ ఫర్ ఫ్రీ. ఏవైతే మీరు పే చేయాలి అనుకుంటారో కంపెనీకి వెళ్ళాక దే ఆర్ ఆల్ ప్రొవైడ్ ఫర్ ఫ్రీ. సో వర్క్ కల్చర్ ఈజ్ టాప్ క్లాస్. అండ్ సిటీసీ చూసారు కదా, ఇట్స్ అగైన్ అ టాప్ క్లాస్. ఓకే, సో బేసిక్గా ప్రొఫైల్స్ ఏంటి ఈ కంపెనీలో, ఏ ప్రొఫైల్లో జాయిన్ అవుతాం అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ప్రొఫైల్స్. ఓకే, సో కంపెనీ పెద్దది కాబట్టి టీమ్స్ కూడా అన్నే ఉంటాయి. టీమ్స్ అని ఉన్నాయి కాబట్టి ప్రొఫైల్స్ కూడా వాళ్ళ ఇష్టం. సో రకరకాల ప్రొఫైల్స్ ఉంటాయి. ఉత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్ 1, సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1. సో ఇటువంటి ప్రొఫైల్స్ కాకుండా దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ అండి. అండ్ దీస్ ఆర్ ఆల్ మ్యాక్సిమం డెవలప్మెంట్ ప్రొఫైల్స్. సపోర్ట్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి, అవి సెపరేట్. బేసిక్గా 3 రకాలుగా ఉంటాయి: సపోర్ట్ ప్రొఫైల్స్, డెవలప్మెంట్ ప్రొఫైల్స్ అండ్ రీసెర్చ్ ప్రొఫైల్స్. సపోర్ట్, డెవలప్మెంట్, రీసెర్చ్, సో మూడికి కూడా రిక్రూట్మెంట్ అనేది వేరే జరుగుతుంది. ఓకే, సో డిఫరెంట్ ప్రొసీజర్. మ్యాక్సిమం జరిగే రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఫర్ ద డెవలప్మెంట్ ప్రొఫైల్స్. ఓకే, అండ్ బేసిక్గా రీసెర్చ్ ప్రొఫైల్స్కి బ్యాచిలర్ డిగ్రీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సరిపోదు. సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రీసెర్చ్ బేస్డ్ ప్రొఫైల్స్కి మిమ్మల్ని మాస్టర్స్ కానీ ఆర్ పిహెచ్డి కానీ ఉన్న వాళ్ళని కైండ్ ఆఫ్ తీసుకుందాం అని చెప్పి ప్రిఫర్ చేస్తారు. మీకు టాస్క్, మీకు స్కిల్ మీకు పర్ఫెక్ట్గా ఉంటే దెన్ అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్ రీసెర్చ్ బేస్డ్ ప్రొఫైల్స్కి ద రిక్రూట్మెంట్ ఈజ్ సెపరేట్ అండ్ ఇట్ ఈస్ జనరలీ టేకన్ ఫర్ ఎవరైతే మాస్టర్స్ ఆన్ పిహెచ్డి కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్. ఓకే, సో మన ఈ డెవలప్మెంట్ సైడ్ వచ్చేద్దాం. ఓకే, సో దీని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది? బేసిక్గా ఐఐటీస్, ఎన్ఐటీస్ వీటి గురించి మాట్లాడుకుంటే అయితే మీ యొక్క కాలేజెస్లో మోస్ట్ ఆఫ్ ద ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్లో ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ మోర్ దాన్ 2.5 hours కంటే ఎక్కువ ఒక స్టూడెంట్ని ఇబ్బంది పెట్టకూడదు, కైండ్ ఆఫ్ తనని ప్రెషర్ చేయకూడదు, తనని ఇంటర్వ్యూ చేయకూడదు. సో దాని ఆధారంగానే నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అని డిసైడ్ చేయబడతాయి. సో ఐఐటీస్లో 2 or 3 ఇంటర్వ్యూస్ కంటే ఎక్కువ ఉండవు. ఓకే, బట్ మీరు ఆఫ్ క్యాంపస్ ద్వారా వెళ్తే ద ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. సో ఆఫ్ క్యాంపస్ ద్వారా వెళ్ళొచ్చా అన్న గూగుల్ కంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అన్న నేను Tier 3 కాలేజ్, నా కాలేజ్ యొక్క పేరు కూడా వినుండవు, నేను వెళ్ళొచ్చా అంటే ఖచ్చితంగా వెళ్ళచ్చు గైస్. ఓకే, నేను అగైన్ చెప్తున్నాను, మొన్న ఒక కమెంట్ చూశాను, ఒకవేళ ఒక Tier 3 కంపెనీ యొక్క స్టూడెంట్ వెళ్ళాలి మంచి కంపెనీస్ కంటే అది కేవలం సూర్య వెబ్ సిరీస్లో మాత్రమే అవుతుందని చెప్పి ఒక సబ్స్క్రైబర్ కమెంట్ పెట్టడం జరిగింది. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద కేస్. నేను Tier 3 కాలేజెస్ నుంచి మంచి కంపెనీస్ వాళ్ళని చాలామంది చూశాను. ఓన్లీ థింగ్ యూ నీడ్ ఈస్ ద స్కిల్. బికాస్ ఇంత సిటీసీ ఇస్తున్నప్పుడు మీకు ఏం రాదు, మీకు జస్ట్ C++ వచ్చు, మీకు C వచ్చు, మీకు జావా వచ్చు, రండి తీసుకుందాం అని చెప్పి ఎవరు అనరు. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్స్ రియల్ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ ద స్కిల్. సో అగైన్ దాని గురించి చెప్తాను. అగైన్ సో ఈ ఆఫ్ క్యాంపస్ ద్వారా ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే బేసిక్గా ప్రతి ఇయర్ 2 times, ఓకే, అట్లీస్ట్ 2 times, అప్పుడప్పుడు 3 times కూడా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫర్ ది హైరింగ్. ఓకే, సో బేసిక్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఇంటర్న్షిప్కి ఉంటుంది, ఒకటేమో జాబ్కి ఉంటుంది. ఇంటర్న్షిప్ మ్యాక్సిమం 3rd year వాళ్ళకి ఉంటుంది అనమాట. సో 3rd year వాళ్ళని ఇంటర్న్షిప్కి తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి ప్రొసీజర్ డిఫరెంట్. అండ్ ఏదైతే ఫుల్ టైం ఉందో జాబ్కి 4th year వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో 3rd year వాళ్ళకి చెప్పాక ఇంటర్న్షిప్ అని చెప్పి దాంట్లో ఎలా ఉంటుందంటే మీరు అప్లై చేస్తారు. ఓకే, మీ రెజ్యూమ్ బాగుంటే, అగైన్ చెప్తున్నాను గూగుల్కి రెజ్యూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చాలా కేసెస్లో అగైన్ ఇన్ ద జాబ్ కేసెస్ ఇంటర్న్షిప్లో మీకు ఒక ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ ఉంటుంది. సో రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది, నెక్స్ట్ మీకు ఒక ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ కోడింగ్ టెస్ట్ మీరు బాగా పర్ఫార్మ్ చేస్తే మీకు నెక్స్ట్ రౌండ్స్లో ఇంటర్వ్యూస్ పిలుస్తారు. బట్ చాలాసార్లు ఎలా అవుతుంది అంటే మీకు ఆఫ్ క్యాంపస్లో ఏవైతే ఈ డైరెక్ట్ జాబ్ రోల్స్ ఉంటాయో దానికి ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ కూడా చాలాసార్లు ఉండదు. ఓకే,
జస్ట్ మీ రెజ్యూమ్ బట్టే మిమ్మల్ని స్క్రీన్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో రెజ్యూమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రెజ్యూమ్ ఎలా ఉండాలన్నా గూగుల్కి అంటే మీ యొక్క రెజ్యూమ్ షుడ్ బి అ మిక్చర్ ఆఫ్ ఆల్. ఓకే, సో అంటారు కదా జాక్ ఆఫ్ ఆల్ కింగ్ ఆఫ్ వన్, సో సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో మీ యొక్క రెజ్యూమ్లో ఆల్మోస్ట్ అన్నీ ఉండాలి. మంచి ప్రాజెక్ట్స్ ఉండాలి, మంచి రీసెర్చ్ బేస్డ్ వర్క్ ఏదైనా ఒకటి ఉండాలి, అండ్ మీ యొక్క ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా రియలీ మ్యాటర్స్. ఒకవేళ మీకు మంచి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 1-2 రీసెర్చ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేశారనుకోండి, దెన్ దట్ ఈస్ అ పర్ఫెక్ట్ మిక్చర్ ఆఫ్ ది రెజ్యూమ్ అనమాట. సో CGPAకి ఎంత రోల్ ఉంటుందని అంటే ఖచ్చితంగా CGPAకి రోల్ బోత్ ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్ ఉంటుంది. ఆన్ క్యాంపస్ అయితే అంటే IITs NITs ఎక్కడైతే ఈ యొక్క గూగుల్ అనే కంపెనీ క్యాంపస్కి వస్తుందో అక్కడ మినిమం 9 CGPA ఉంటేనే యూ కెన్ గో ఇన్ టు ద ఫర్దర్ రౌండ్స్. దట్ ఈస్ మోస్ట్లీ వాట్ ఐ అబ్జర్వ్డ్. అండ్ కమింగ్ టు ద Tier 3 కాలేజెస్, అగైన్ మీరు ఆఫ్ క్యాంపస్ ద్వారా అప్లై చేసిన ఆ యొక్క CGPA ఒకవేళ అది 9 పైన ఉందనుకోండి, దట్ రియలీ చేంజెస్ ద గేమ్. ఓకే, సో దట్ రియలీ హెల్ప్స్ దెమ్ నో దట్ యూ ఆర్ అ హార్డ్ వర్కర్. అట్లీస్ట్ మీకు స్కిల్ ఉందా లేదా అని తెలియకపోయినా యు ఆర్ అ హార్డ్ వర్క్ అని తెలుస్తుంది. సో అగైన్ CGPA ఈజ్ సంథింగ్ దట్ మ్యాటర్స్. సో మంచి CGPA అండ్ అ మిక్చర్ ఆఫ్ ఆల్ ఈజ్ అ గుడ్ రెజ్యూమ్. సో ఇటువంటి రెజ్యూమ్ మీకు ఉంటే కనుక మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వన్స్ షార్ట్ లిస్టెడ్ తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీకు బేసిక్గా 3 నుంచి 4 రౌండ్స్, మ్యాక్సిమం 4 రౌండ్స్ ఉంటాయి. 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటుంది. సో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఆల్ దీస్ ఇంటర్వ్యూస్ ఆర్ ఇండివిజువల్. ఓకే, మీరు రౌండ్ 1, రౌండ్ 2 అందరికీ కామన్ ఉంటుంది, అందరూ ఇస్తారు రౌండ్ 1, రౌండ్ 2 ఇంటర్వ్యూ. ఈ రెండింటిలో మీరు బాగా పర్ఫామ్ చేస్తే రౌండ్ 3కి వెళ్తారు, రౌండ్ 3లో బాగా పర్ఫామ్ చేస్తే రౌండ్ 4కి వెళ్తారు. ఓకే, సో ఈ 4 క్యూములేటివ్, ఈ 4 యావరేజ్ అనేది మీ యొక్క స్కోర్ అనమాట. సో ఈ 4 యావరేజ్ స్కోర్ కనుక మీది బాగుంటే 4 ఇంటర్వ్యూస్ మీరు బాగా పర్ఫామ్ చేస్తే అప్పుడు మీకు ఫైనల్ రౌండ్, విచ్ ఇస్ దాని రౌండ్ పేరు ఏంటంటే గూగ్లీనెస్ రౌండ్ ఆర్ లీడర్షిప్ రౌండ్ అంటారు. సో బేసిక్గా దాంట్లో మీ యొక్క కైండ్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, మీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు ఆ టీంలో ఇన్వాల్వ్ అవి పనులు చేయగలరా, మీరు టీం వర్క్ చేయగలరా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి బేస్డ్ అయి ఉంటాయి. సో దాంట్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే యూ ఆర్ అ గూగులర్ అండ్ యూ కెన్ గెట్ అ జాబ్ ఎట్ గూగుల్. ఓకే, సో ఈ విధంగా ప్రొసీజర్ ఉంటుంది. సో ఇది 1 వే అనమాట. సో బేసిక్గా సంవత్సరానికి 2 సార్లు అని చెప్పాను కదా అప్లికేషన్. ఆ 2 సార్లు మీరు అప్లికేషన్లో పెట్టినప్పుడు మీ యొక్క రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ బాగుంటే యూ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అ కాల్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, ఈవెన్ Tier 3 కూడా మీ రెజ్యూమ్ బాగుంది అనుకుంటే నోబడి కెన్ స్టాప్ యూ అండి. మీరు మంచి ప్రాజెక్ట్ చేశారు, మీరు మంచి ఇంటర్న్షిప్ చేశారంటే రియల్లీ నోబడి కెన్ స్టాప్ యూ. ఓకే, సో రెజ్యూమ్ అనేది బాగా బిల్డ్ చేసుకోండి. అండ్ ఇంకొక వే గూగుల్కి వెళ్ళడానికి ఏంటి అంటే చాలామందికి తెలియదు ఇది. సో గూగుల్ రకరకాల కోడింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంది. లైక్ సంవత్సరానికి ఒకసారి కోడ్ జామ్, అది కాకుండా సంవత్సరానికి 5-6 సార్లు కిక్ స్టార్ట్ రౌండ్స్ ఉంటాయి. సో వీటిలో ఒకవేళ మీరు బాగా పర్ఫామ్ చేస్తే కన్సిస్టెంట్గా మీకు మంచి స్కోర్ వస్తే ఇటువంటి కాంపిటీషన్స్లో దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ మీకు డైరెక్ట్గా గూగుల్ హైరింగ్ మేనేజర్ నుంచి మెయిల్ రావచ్చు ఫర్ ఇన్వైటింగ్ యూ ఫర్ అ ఇంటర్వ్యూ. కాబట్టి ఈ ఏవైతే కోడింగ్ కాంపిటీషన్స్ ఉంటాయో, ఏ కోడింగ్ కాంపిటీషన్స్, దీస్ కోడింగ్ కాంపిటీషన్స్ లైక్ కిక్ స్టార్ట్ కానివ్వండి, కోడ్ జామ్ కానివ్వండి, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఛాన్స్ దొరికినప్పుడల్లా పార్టిసిపేట్ చేయండి, బాగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ అన్న ఈ ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చెప్పలేదు అంటే బేసిక్గా ఈ ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ అగైన్ నార్మల్ DSA క్వశ్చన్స్. ఓకే, నార్మల్ అంటే ఈజీ అని కాదు, చాలామంది తెలియదు, చాలామంది అనుకుంటారు గూగుల్లో క్వశ్చన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయని చెప్పి, బట్ బేసిక్ అర్రే బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి గూగుల్ ఇంటర్వ్యూస్లో. ఓకే, సో ప్రతి కాన్సెప్ట్లో మీకు మంచి పట్టుందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. మోస్ట్లీ DP అండ్ గ్రాఫ్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడగడం జరుగుతాయి. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ గ్రాఫ్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్లీ ఆస్క్డ్ బికాజ్ ఆ యొక్క టాపిక్ మీద ఎక్కువ మంది ఫోకస్ చేయరని చెప్పి ఆబ్వియస్లీ గూగుల్ అనుకుంటుంది కాబట్టి ఎక్కువ ఆ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అగైన్ క్వశ్చన్స్ క్యాన్ వేరీ ఫ్రమ్ రిక్రూటర్ టు రిక్రూటర్. కాబట్టి మీరు క్వశ్చన్స్ డైరెక్ట్గా GFG నుంచి కానీ వేరే వెబ్సైట్ నుంచి కానీ ఆ యొక్క క్వశ్చన్స్ని బట్టి కట్టకుండా కాన్సెప్ట్స్ని బాగా తీసుకోండి. కొన్ని కంపెనీస్ అక్కడ నేను చెప్తాను కదా, అన్ని కంపెనీస్ చెప్పినప్పుడు కొన్ని కంపెనీస్లో మీరు ఆ క్వశ్చన్స్ని బట్టి పెట్టడం సరిపోతుంది. ఓకే, ఐ విల్ టెల్ యూ దెర్ ఆర్ సమ్ కంపెనీస్ లైక్ దట్ ఆల్సో, బట్ ఇటువంటి కంపెనీస్ ఆర్ నాట్ లైక్ దట్. గూగుల్లో ఖచ్చితంగా కాదు, మీకు కాన్సెప్ట్ బాగా రావాలి. మీరు ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఒక 200-300 క్వశ్చన్స్ బట్టి కొడతామన్నా దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ద గూగుల్. ఓకే, సో ఖచ్చితంగా ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అగైన్ ఎలా చెప్పాను, ఆఫ్ క్యాంపస్కి వెళ్ళాలి, ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు అప్లికేషన్ వస్తుంది, ఫిల్అప్ చేయండి, రెజ్యూమ్ బాగుండేలా చూసుకోండి, యూ విల్ గెట్ అ కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ మోస్ట్ ప్రాబబ్లీ. అది కాకుండా మీరు కోడింగ్ని రోజు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. బికాజ్ మీరు నిజంగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయినా మీరు రౌండ్ 1, రౌండ్ 2 బాగా పర్ఫామ్ చేసి రౌండ్ 3కి వెళ్ళాలంటే ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా మీ యొక్క కోడింగ్ అబిలిటీ చాలా చాలా బాగుండాలి. మీరు కార్నర్ టెస్ట్ కేసెస్ని కూడా పాస్ అయ్యే విధంగా కోడ్ రాయగలగాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంటర్వ్యూలో యూ షుడ్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యర్ థాట్స్. నిజంగా చాలాసార్లు వాళ్ళే మీకు హింట్స్ ఇస్తారన్నమాట. సో ఇక్కడ ఇలా ప్రొసీడ్ అవ్వచ్చు, ఇక్కడ అలా ప్రొసీడ్ అవ్వచ్చు, మేబీ ట్రై దిస్ అని చెప్పి వాళ్ళే హింట్స్ ఇస్తారు. ద ఓన్లీ థింగ్ ఈజ్
మీరు బయటకి మీ యొక్క థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాబట్టి రోజు ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్. ఓకే, అండ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఏమవుద్ది, మీకు ఇటువంటి కోడ్ జామ్, కిక్ స్టార్ట్ ఏవైతే కోడింగ్ కాంపిటీషన్ ఉన్నాయో అవి కూడా మీరు బాగా పర్ఫామ్ చేయగలరు. ఇక్కడ మీరు బాగా పర్ఫామ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు ఈ రౌండ్స్ అని ఇవ్వకుండా డైరెక్ట్గా విల్ గెట్ ఎ కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ విచ్ ఇస్ అగైన్ అ బిట్ సింప్లర్ ఫర్ యూ. ఓకే, టు గెట్ ఇన్ టు గూగుల్. సో గూగుల్లో వెళ్ళడం ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్స్ కంప్లీట్లీ పాసిబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఫస్ట్ ఇయర్ నుంచే, ఆర్ ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ అనుకోండి, థర్డ్ ఇయర్కి వచ్చేసాం ఇప్పుడు స్టార్ట్ చేస్తామంటే కష్టం. బట్ సెకండ్ ఇయర్ నుంచి ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ టు కోడ్, మీరు స్టార్టింగ్ టు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనుకుంటే ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. ఓకే, ఈవెన్ ఫర్ అ టైర్ 3 కాలేజ్ స్టూడెంట్. గాట్ ఇట్? సో అది గైస్ ఇవాళ ఈ వీడియో. ఐ హోప్ మీకు చాలా చాలా ఇన్సైట్స్ వచ్చాయి, చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి. ఖచ్చితంగా ఏం చేస్తారు, అందరికీ షేర్ చేయండి ఈ వీడియో. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం కంపల్సరీ. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ కంపల్సరీ. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ, మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్ అన్నిట్లో కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.